అనిల్ ఏందని నాకు అర్థమైతలేదు. ఎందుకు టార్చర్ చేస్తున్నావు నన్ను? జ్యువెలరీ ఎందుకు తీసుకోవద్దు? నేను చైన్ తీసి ఇచ్చేస్తా, మనీ నీకు నీ మనీ ఎంత ఉందో అంత తీసేసుకో. ఇక నీకు మంచిగా ఉండి నీకు మంచి ప్రేమ చూపించి అంటే సరిపోతుంది నీకు. అమ్మా ప్రేమ నీకు దండం పెట్టి దండేస్తా. తప్పు మొత్తం నాదనమాట, అందుకే సాక్షి జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోతుంది. నాకు ఈ అన్సి జ్యువెలరీకి సంబంధం లేదు. ఇక యూజ్ చేసుకొని పోయే అమ్మాయి దొరుకుతుంది, అప్పుడు చక్కగా అవుతావు. నా అలా నిన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు దొరకరు, అది గుర్తుపెట్టుకో. మీరు అందరూ చూస్తున్నారు కదా, నాకు అనిల్కి మధ్యలో ఎన్ని గొడవలు అవుతున్నాయో. బ్రేకప్ దాకా కూడా పోయింది, బ్రేకప్ కూడా అయిపోయింది. నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన, అయినా కానీ అనిల్ ఏం చేంజెస్ లేదు, అయినా వీడియోస్ అట్లనే పెట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే మేము ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాం, అది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే మేము కలిసి లేనప్పుడు కలిసి బిజినెస్ చేయడం ఎందుకు? అందుకనే నేనేమనుకుంటున్నా అంటే వద్దు, ఇక నేను సపరేట్గా నేను ఒక్కదాన్ని వేసుకుందామని చెప్పి అనుకుంటున్నా. పార్ట్నర్షిప్ ఉంది, అయినా అని అనిల్కి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసేసి నేను ఒక్కదాన్ని వేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎందుకు కలిసి మేము బిజినెస్ చేయాలా? అంతే కదా, కలిసి ఉండడం ఎందుకు అని చెప్పేసి నా ఒపీనియన్. అదే ఇప్పుడు అనిల్కి వెళ్ళి చెప్తాము. రోజు ఒక గొడవ అని కాదు, నాకు ఇంట్లో నుంచి కూడా మా ఇంట్లో సైడ్ నుంచి కూడా నాకు మాటలు వస్తున్నాయి, ఇంకా బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు మాటలు వస్తున్నాయి. అంతా కలిసి చేద్దామని అనుకున్నప్పుడు ఇప్పుడు ఒకటేసారి మేము ఇద్దరం వద్దు అని మేము ఫిక్స్ అయిన తర్వాత ఇంకేముంది అక్కడ మేము కలిసి చేయడానికి? అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా అనుకుంటున్నా. ఇప్పుడు ఇదే మాట అనిల్కి పోయి చెప్పాలి, చెప్తాను ఎట్లా రియాక్ట్ అవుతాడు అదంతా మీకు కూడా చూపిద్దామని చెప్పి మాత్రమే కెమెరా పెట్టినా. ఇది పర్సనల్ విషయాలు కూడా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే మేము మిమ్మల్ని ఒక ఫ్యామిలీలాగా అనుకున్నాం. నేనైనా అదే అనుకున్నా, అనిల్ అయినా అదే అనుకున్నాడు. సో మా మధ్యలో అయ్యే డిస్కషన్ కూడా మీకు కూడా తెలియాలి అని చెప్పేసి మేము లవ్లో ఉన్నప్పుడు మీకు ఎట్లా చెప్పినామో బ్రేకప్ చేసుకునేటప్పుడు కూడా మీకు అట్లనే చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియోస్ తీస్తున్నాం అంతే. సో పైకి వెళ్ళి జ్యువెలరీ అంతా తీసుకొని నేను మా ఇంటికి వెళ్ళిపోతా. అదంతా మీకు అనిల్ రియాక్షన్ ఎట్లుంటుంది ఇదంతా నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇంత అయినా కానీ నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ అనిల్ ఏమన్నా మజాక్ చేస్తున్నాడేమో, నన్ను ఏడిపేయడానికి చేస్తున్నాడేమో అని చెప్పేసి నేను అనుకున్నా. నార్మల్గా నేను ప్రాంక్ చేస్తాం కదా మనము. సో నేను అట్లా అనుకుంటే అట్లా ఏం లేదు, సీరియస్గానే అయింది అంతా. నాకు అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇట్లా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి లైక్ 3-4 ఇయర్స్ నుంచి నేను ఏమనుకున్నా అంటే కలిసి ఉంటాం కదా, మేము కలిసి చేసుకుంటాం కదా, కలిసి గ్రో అవుతాం కదా అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు అయ్యేదంతా మొత్తం వేరు. సో అందుకనే కొంచెం బాధ వేస్తుంది, కానీ మనం యాక్సెప్ట్ చేసి ఫోన్ కావాలి అంతే, దానికన్నా ఎక్కువ ఇంకేం చేయలేము. సో ఇంత గొడవలు అవుతున్నాయి మా ఇద్దరి మధ్యలో, విడిపోయి అంత దాకా వచ్చింది. ఇదంతా ప్రాంక్ వీడియోస్ కోసం అని చెప్పేసి కమెంట్స్ కూడా వస్తున్నాయి. వీడియోస్ కోసం అయితే అస్సలు కాదు. మీరు మా వీడియోలు చూస్తుంటే నేను ఎంత ఎమోషనల్ అయ్యానో మీకు కూడా కనెక్ట్ అవుతుంది ఆ ఎమోషన్. నేను ఫాస్ట్గా వెళ్ళి అనిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తా. ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడాలి ఇంకా దీని గురించి, ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడలేదు. సో ఇదంతా మీకు చూపించాలి అని చెప్పి అనుకుంటా. నాకు భయం అవుతుంది ఎందుకో బిజినెస్ తీసుకుంటున్నావు అంతే కదా, ఇద్దరిది కదా, నా ఒక్కదాన్ని కాదు కదా, ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు ఒకటేసారి నేను ఒక్కదాన్ని తీసుకుంటా అంటే ఎట్లా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి కొంచెం టెన్షన్ అవుతుంది. అయినా ఎనీవేస్ ఆనే బ్రేకప్ చెప్పిండు, నేను చెప్పలేదు కదా. సో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఏం చేస్తున్నా ఏమో మంచిగా వండుకొని ఉంటాడు, ఎప్పుడు అదే చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఉందా అసలు ఇంట్లో? ఉందా లేదా? దా లేడనుకుంటా నాకు తెలిసి. సో గాయస్ ఇదంతా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అసలు ఎప్పుడు అనుకోలే. ఇక్కడ పెట్టినప్పుడు ఏదైనా షాప్ తీసుకున్న తర్వాతనే మూవ్ అవుట్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు సడన్గా ఇట్లా మేము తీసుకెళ్తాము అని చెప్పేసి అస్సలు అనుకోలేదు అనమాట. మేము జ్యువెలరీ అంతా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకు అదే దేనికి? ఏం మనం కలిసి లేనప్పుడు కలిసి బిజినెస్ చేయడం ఎందుకు? అది ఫస్ట్ అనుకున్నాం కదా మనం ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి. వద్దన్నావు కదా మొన్న వీడియోలో కూడా అన్నావు. బ్రేకప్ దానికి సంబంధం ఏముంది? ప్రతి దానికి తీసుకొచ్చి నేను ఇక్కడ కావాలంటే దాన్ని కూడా కెమెరా ఎందుకు పెట్టినావు? మన అన్నిటికీ తెలవాలి కదా వాళ్ళకి. మనం లవ్ లో ఉన్నప్పుడు తెలిసింది, లవ్ లో ఉన్నప్పుడు ఏమేమి చేసామో కెమెరా పెట్టినామో. ఇప్పుడు బ్రేకప్ అప్పుడు బ్రేకప్ చెప్పినప్పుడు కెమెరా పెట్టినప్పుడు మిగతా వాటికి నేను ఎందుకు పెట్టొద్దు?
అయితే ఇప్పుడు ఏం చేద్దాం వచ్చింది నాకు అది చెప్పు. నేను అంతా తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటిది దేనికి ఇద్దరిది ఉంది కదా. ఇద్దరిది లేదు ఇప్పుడు. నేను కావాలంటే నీకు ఏదో ఒకటి చేస్తాను. సో నీవు ఎన్ని పైసలు ఉన్నాయో జ్యువెలరీలో అది మొత్తం నేను నీకు ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటా. నాకు వద్దు పైసలు గీసలు నాకు నేను ఎందుకు తీసుకుంటా పైసలు తీసుకుంటే నేను జ్యువెలరీ ఎందుకు పెడదాం ఇద్దరం కలిసి. మరి నువ్వు మొన్న వీడియోలో అన్నావు కదా వద్దు అని చెప్పేసి అన్న తర్వాత నేను ఎందుకు నీతో పెట్టాలి? అది ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? నాకు వద్దు అనిపిస్తుంది నేను ప్యాక్ చేస్తున్నాను. నాకు మంచిగా సైకిల్ చెప్తున్నా మంచిగా గమ్మున పెట్టేసి గమ్మున పెట్టేయంతా దీనికి దానికి సంబంధం ఏముంది? నీతో కలిసి బిజినెస్ చేయను నేను నీతో ఉన్నాను అని చెప్పేసి నువ్వే అన్నావు కదా. అరే నేనే అన్నా అంటే నేను బిజినెస్ గురించి అయితే ఇప్పటిదాకా ఒక మాట వీడియో ఒక మాట కూడా అనలే. కెమెరా ఆఫ్ చేసి నీకు కావాలంటే వీడియో చూపిస్తా అందుంది. బిజినెస్ వద్దు అని అన్నాడా లేదా? బిజినెస్ వద్దు ఏమొద్దో వెళ్ళిపోయి నుంచి అని అన్నాడు. నీకు ప్రతిదానికి నన్ను ఎలగొట్టేసి అలవాటు ఉంటే నేను కూడా తీసుకెళ్ళిపోతా. నీకు మనీ ఇచ్చేస్తా. నేను నీకు ఇచ్చేసా మనీ. నేను నీకు ఇచ్చేస్తా. అది నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నీకోసం నేను స్టార్ట్ చేసినాం. మన ఇద్దరం స్టార్ట్ చేసినాం కదా. నీకోసమే స్టార్ట్ చేసాం నా కోసమే స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు మనం కలిసే లేనప్పుడు అన్ని సార్లు లేకు కాదు వచ్చి అది తీసుకోతా ఇది తీసుకోతా అర్థమైందా? అర్థమైందా? మనీ అవసరం లేదు నాకు. చెప్తున్నా మంచి ఉన్నది సాక్షి చేతిలో. అనిల్ ఇగో నాకు బీపీ ఖరాబ్ చేయక నేను అంతా నువ్వే చేసావు అంతా నువ్వు స్టార్ట్ చేసావు. ఇక నా కోసం నేను స్టాండ్ తీసుకోవద్దు అంటే ఇది బాగుంది నీది. వద్దు నేను ఇచ్చి పోతా. వద్దు నాకు లైట్ తీసుకురాను వద్దు అవసరం లేదు నాకు వద్దు. ఇగో ఫ్రేమ్ కూడా ఇరగొట్టేసిండు. నేను ఇక్కడ వీడియోస్ యాడ్ చేస్తా మా ఫ్రేమ్ ది అది కూడా పక్కన కొట్టేసిండు. సో అంత ఉన్నప్పుడు నాకెందుకు ఇది కూడా నేను తీసి పెట్టినా అనమాట. ఫ్రేమ్ పగలగొట్టేసిండు. ఇప్పుడు అన్ని ఎందుకు ప్యాక్ చేస్తున్నావు నాకు అర్థమైతే. నువ్వు వద్దా నీళ్ళు వద్దనుకున్న తర్వాత ఇక ప్యాక్ చేయొద్దని ఎందుకు? అందరు ఏమనుకుంటారు? బ్రేకప్ నువ్వు నాకు అందరు ముంగట బ్రేకప్ చెప్పినాక అందరు ఏమనుకుంటారు అని అప్పుడు ఆలోచించదండి. అప్పుడు నాకు ఇద్దరం చేసినాం. నువ్వు చేసినావు. ఇప్పుడు నేనంటే ఎట్లుంటది? నువ్వే చేసినావు. పాడకు. నేను చేయనప్పుడు నేను మాడా. నువ్వు వాడుతావు నేను మాడా. అనిల్ ఏందని నాకు అర్థమైతలేదు. టార్చర్ చేస్తున్నావు నన్ను. జ్యువెలరీ ఎందుకు తీసుకోవద్దు? నేను చెప్తున్నా కదా నీకు పైసలు ఇస్తా అని చెప్పేసి. వద్దు నాకు పైసలు అవసరం లేదు నాకు. నేను నేను జరగను. ఎందుకు వచ్చినావు? నేను జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చాను. నీ దగ్గరికి ఏం రాలేదు. ఎందుకు రావద్దు? మంచిగా బ్రేకప్ చెప్పేసి నువ్వు హ్యాపీగా తిరుగుకుంటా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఎందుకు నా చాయిసెస్ ఏం చేసుకోవద్దు? తెలుసు నాకు. మంచిగానే ఉన్నావు కదా. నాకు కోపం చెప్పాక నేను మళ్ళీ కొట్టేసా. ఇద్దరికి లేకుండా పోతా చెప్తున్నా. ఏంది చూపి ఏం చూసావా? చంపా ఇట్లా పగల కొడతా అనుకుంటున్నావు. పెట్టే గమ్మ ఇగో అనిల్ వద్దా? నేను స్వాతి వద్దు. స్వాతి ఎందుకు వద్దు? అరే జరుగు. కలిసి లేనప్పుడు ఈ బిజినెస్ అరే కలిసి మనం కలిసి పెట్టుకున్నాం కదా బిజినెస్. మరి కలిసే చేయాలి కదా. కలిసి చేయాలా మరి? కలిసి ఎందుకు రాదు? బిజినెస్ చేయడానికి రావా? మరి కలిసి ఎందుకు పెట్టినా మరి వేస్ట్ కదా. నువ్వు ఫస్ట్ ఉండాలా నీకు అది. నేను చేంజ్ తీసి ఇచ్చేస్తా. మనీ నీకు నీ మనీ ఎంత ఉందో అంత తీసేసుకో. ఇక నాకు చైన్కి ఏం అవసరం లేదు. చేయి నాకు చైన్ ఏం అవసరం లేదు కదా చెప్పిన. నాకు ఏం అవసరం లేదు. నాకు జ్యువెలరీ అవసరం లేదు. నాకు వద్ద అవసరం లేదు. నాకు ఏం అవసరం లేదు. ఎందుకొద్దు? నువ్వు బ్రేకప్ చెప్పినప్పుడు నువ్వు అంతా ఆలోచించకుండా ఏం ఆలోచించకుండా బ్రేకప్ చెప్పినప్పుడు ఇంకా మనం కలిసి ఎందుకు చేయడము? జ్యువెలరీ కాకని చెప్పిన ఇంటికి ఏం రాలేదు. అర్థమైందా? నా జ్యువెలరీ తీసుకోవడానికి నేను వచ్చిన. నీది కాదు మనది. లేదు నీకు పైసలు ఇచ్చేసాను. నాకు పైసలు అవసరం లేదు. చేసి నీకు ఇచ్చేసాను. ఏదో ఒకటి నేను నీకు ఇస్తా పైసలు. ఏమొద్దు. వద్దు నాకేమొద్దు. నువ్వు జ్యువెలరీ కాకని చెప్పిన నాకు జ్యువెలరీ కాకని చెప్పిన నేను నీకు. సాక్షి నువ్వు వద్దులు అన్నా నేను. ఎందుకు మొత్తం అని చెప్పిన నేను కూడా కింద పడేస్తాను. నువ్వు కాదు నేను కూడా పడేస్తాను. నేను చెప్తున్నా మంచిగా ఉండదు. ఓ ఎట్లా పోతావు? ఇటు పెరిగిపోతావు. ఓ ఎడిపోతావు ఇప్పుడు. బ్రేకప్ చెప్పినా అంట. బ్రేకప్ చెప్తే నేను జ్యువెలరీ తీసుకుని పోతావు అంట. మంచిగా ఉంది నీది. ఇప్పుడు దాని ఎందుకు ఇస్తున్నావు? అవన్నీ ఎందుకు ఇస్తున్నావు? నువ్వు అవన్నీ ఎందుకు ఇస్తున్నావు? నీకు
మళ్ళీ పెద్ద చేసుకున్నా చెప్పు మరి నువ్వు పెద్ద పెద్ద చేసావని చేసుకున్నావా? నేను కాదు, నువ్వు మళ్ళీ నన్ను ఒళ్ళు పెద్ద గమ్మున చేసుకున్నావా? ఆగినా? వెళ్ళిపోనియో నన్ను, ఎందుకు పోనిస్తలేవు నన్ను. పోవనరా నేను ఏమన్నా పోతున్నా, అమ్మ, నేనే వద్దాను కానీ ఇట్లా తోని బిజినెస్ ఎందుకు? అరే నేను నీకు దేనికి వద్దన్నా ఇగో. ఇగో నేను మిమ్మల్ని వద్దన్నా కానీ ఈమె మారుతుందా అది అది మాత్రం అంటలేదు నేను మారుతా రాబే అని మాత్రం అంటలేదు ఇగో. వద్దు రాబే అంటున్నా కానీ మారుతా అంటలేదు ఇంకా నాకెందుకు తప్పు ఇంకా నీది అంటున్నప్పుడు? పెట్టుకొని నన్ను మారుమంటే నేను ఎందుకు మారుతా? నాది తప్పు. తప్పు నీ సైడ్ ఉంది, నువ్వెంత తప్పు ఈ మనసుకు చేస్తున్నావు? చేసుకొని చెప్పు ఎంత తప్పు ఉందో మనసుగా చేసుకొని చెప్తున్నా, తప్ప అనేదే ఉంది. నేను తప్పు మనసు చేసి ఉన్నప్పుడు తప్ప ఆమెదే ఉంది నువ్వు ఆనే చూసుకోకుండా నాది నువ్వు మారవా అంటే నాకు అవసరమే లేదు. ఇగో తీసుకోవాలన్నా నాకు అవసరమే లేదు. నేను ఇప్పుడు ఆపని తీసుకో ఇక అయిపోయింది ఇప్పుడు తీసుకోవద్దా? ఇప్పుడు ఆపని తీసుకో పెద్ద. నీకు నాకు సంబంధం లేదు ఇప్పుడు లేదు అసలు మొన్నటి నుంచే లేదు, ఇప్పుడేంటి నీకు- కొత్తగా? నీకు నాకు నువ్వు ఎప్పుడైతే లేదు. అందరి ముంగట బ్రేకప్ అని చెప్పి నువ్వే డిసైడ్ అయిపోయి చెప్పినావో అప్పుడే లేదు. బ్రేకప్ చేసుకునే చేసినావు నువ్వు అయితే నేనెందుకు చేసా? నీది నీకు తప్పు తెలుసులే అది పెట్టుకొని నీకు నన్ను తెలుసు అది నీకు తెలుసు నీది తప్పు పెట్టుకొని నువ్వు నన్ను ఏడుస్తావు అంతే blame- నేను ఏడవలే అర్థమైందా నీది తప్పు పెట్టుకొని తప్పు నన్ను తెలుసు blame ఉందో చేయడం తప్పు తప్పు. తప్పు ఉందో నీ మనసుకు తెలుసు అర్థమైందా? పబ్లిక్ తెలియాల్సిన అవసరం లేదు నీకు తెలిసే కదా తప్పు ఉండదు కదా నీదే తప్పు అని చెప్తున్నా కదా, మళ్ళీ ఎవరిది కాదు. అదే అంటున్నా నీదే తప్పు. తెలుసు తెలుసు ఇగో అని నాతోని అది చేయకో, ఆర్గ్యుమెంట్ చేయక వెళ్ళిపోతే నీ సరే ఇష్టం. అప్పట్లో ఇట్లనే మాడుతున్నా అప్పట్లో ఇట్లనే మాడుతున్నా అప్పట్లో ఇట్లా నువ్వు కూడా ఇట్లానే ఉన్నావా? నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా అంటున్నా? నువ్వు కూడా ఇట్లానే ఉన్నావా? నువ్వు నన్ను మరి తయారు nice ఉండే కదా అప్పుడు. నువ్వు నన్ను అట్లా తయారు చేసినావు. అప్పుడు నైస్ ఉండే కదా మంచిగా ఉంటుండే కదా అప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు నువ్వు మంచిగా లేవు, నేను ఎందుకు నీతో మంచిగా ఉండాలా? నువ్వు నువ్వు first- అది మంచిగా నువ్వు నేను చెప్పాలా మాట నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నేను మంచిగా ఉండే అర్థమైందా అన్ని నన్ను కాపీ లేకపోతే- చేయడం మాత్రమే వస్తుంది, అదే ఇంకేం అదే వస్తుంది? అదే అవును తెలుసు తీసుకోతున్నావు కదా అమ్మ తీసుకోపోతా తీసుకొని తీసుకోపోతా. ఏం తీసుకొని పో, చేస్తావు? ఏం చేయాలి నువ్వు తీసుకొని పో. ఏం చెయ్యవు. అది ఆపినా అంటే మళ్ళీ అది కూడా గలీజ్ ఆపినే వస్తుంది పేరు ఇక మళ్ళీ అది కూడా ఆపినా అంటే ఇక. ఇప్పటికే సింపతి కొట్టక అర్థమైందా? సింపతి ఏం అవసరం లేదు నాకు మంచిది మంచిది మంచి అందరం కూడా బ్రేకప్ చెప్తాడు, తర్వాత ఎక్స్పెక్ట్ చేయాలంట, నేనంట మారాలంట, తప్పు ఈయనది పెట్టుకొని నేను మారాలంట. బ్రేకప్ చేసుకునే మాత్రం చేసింది అట్లా వేసి ఇంకోపం రావాలని కోపం తెప్పాలని చెప్పి చేసుకుంది చెప్పిన తర్వాత ఏమో ఇది ఇది హుషారు కూడా బాగుంది. నేనంట నాకు ఇంటికి కోపం రావాలని చెప్పి నేను ఏదో చేశానంటే చేసి నాకు బ్రేకప్ చేసిపోయినా, నేను కలవడ్డా, నేను ఏదో చేసి ఆయన నాకు బ్రేకప్ చెప్తాడు. అవునవును పెద్ద యాక్షన్. నాదే తప్పు అయినా నిన్ను నమ్మినందు, నీది కాదు. తీసుకొని పోయేటప్పుడు గమ్మున తీసుకో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడదు నువ్వు పెట్టుకోలేవు మంచిగా ఉన్న రెస్పెక్ట్. నువ్వు పెట్టుకోలేవు అందరికి తెలుసు నువ్వు ఎంత పెట్టుకోలేకపోయావు. పెట్టుకున్నావు నేను ఎంత పెట్టుకున్నావో అందరికి తెలుసులే అందరికి తెలుసు, అందుకే అందరం నీకు కూడా నీకు ఎక్కడ దాకా అర్థం కాలేదు అది నాకు అర్థం కాదు కూడా. నీకు అర్థం కాదు నా వాల్యూ ఎప్పుడు తెలుసా తెలుసా ఇప్పుడు తెలుస్తుందిలే. తెలుసు అది ఇంకా ఎవరు ఇంకా ముందు ఎంత తెలుసా నా వాల్యూ ఎవరు నీకు ఎంత మంచిగా ఉండి తెలుసుకోనో. నీకు మంచి ప్రేమ చూపించి అంటే సరిపోతుంది నీకు అమ్మ ప్రేమ నీకు దండం పెట్టి దండేస్తా. నీవారు అనువారెవరు లేరంటూ నమ్మితే మంచిది. ఎప్పటికీ అట్లనే ఉండేటట్టు అయితే లవ్ చేయండి, లేకపోతే లవ్ చేయొద్దు. అవును అదే ఫస్ట్ ఏమో సైలెంట్ గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా మంచిగా అదే మాట్లాడుకుంటా అంటున్నా. హుషారు చేసుకుంటా మంచిగా హ్యాపీగా ఉండుకుంటా ఉండి సడన్ గా ఏమైందేమో మరి చేంజ్ అయిపోయి నా కూడా నా మీద సరే, బాబు అవును. చూపించి నీకు మాట్లాడిపించి అన్ని హుషారు ఎందుకు అర్థమైందా నేను కూడా ఒకటే చెప్తా, ఆ, నువ్వు చెప్పు. కూడా ఫస్ట్ వెనకబడి తర్వాత అవును, ఇంకా వాడు ఎప్పుడు వెనకబడిన చెప్తున్నా? తర్వాత నేను ఇప్పుడు ఆ, కూడా వచ్చిన ఆవిడ చెప్తున్నా నీ తర్వాత- బాధ ఇగో ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఇంకా పడ్డా ఇంకా పడ్డప్పుడు ఆమె ఎట్లుండే అప్పుడు ఇప్పుడు ఏమైంది అంత హుషారు నన్ను ఆడిపిస్తుంది పనబడలేదు, నేను ఆడిపించుకుంటా కూర్చుంటాను. ఉమ్. మంచిగా ఉంది. ఎంబట పడి నువ్వు ఫస్ట్ అవును, స్టార్ట్ చెప్తున్నా, లేకుండే. నేనేంట పడ్డా అర్థమైందా? నువ్వు ఎంబట పడి ఫస్ట్ ఒకలా ఉండి ఇప్పుడు ఒకలా ఉంటే ఇట్లానే ఉంటది. ఎప్పటికీ ఒకటిలా ఉండాలా, ఒక మాట ఫస్ట్ ఇట్లా నడుస్తున్నానా ఎప్పటికీ ఒకటిలా ఫస్ట్ ఉండాలి. ఇట్లా నడుస్తున్నా అదే అడుగుతున్నా నేను ఇప్పుడు ఇట్లా ఉంటున్నా స్టార్ట్ అయింది, నా వల్ల స్టార్ట్ అయింది అవును నా మీద నీ వల్ల స్టార్ట్ అయింది నా మీద కాబట్టి. పడుతుంది తెలుసు అందుకే నా మీద వేసుకుంటున్నా అవును మరి తప్పు నీదే కాబట్టి నీ మీదనే పడుతుంది. అందుకని ఏమంటారు సో గైస్ తప్పు మొత్తం నాదే అనమాట అవునా, నీదే అన్నమాట? ఆగు చెప్తున్నా మొత్తం క్లారిటీ వద్దు నేను చెప్తున్నా, So guys, నేను చెప్తాను, చెప్పాల్సిన అవసరం లేదు. సో గైస్ తప్పు మొత్తం నాదే అనమాట అందుకే సాక్షి జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోతుంది నాకు ఈ అన్సి జ్యువెలరీకి సంబంధం లేదు ఇక అంచి అవసరమే లేదు అసలు. అవసరం లేదు. అనే పేరే అవసరం లేదు అసలు. నీ ఒక్క పేరు పెట్టుకో సాక్షి జ్యువెలరీ అని పెట్టుకో పెట్టుకుంటా, పెట్టుకో. నీకేంది బాధ? పెట్టుకో. పెట్టుకుంటా, నీకేంది బాధ? నాకేం బాధ లేదు. మరి గమ్మునుండు. గమ్మున తీసుకోము అర్థమైందా? అర్థమైంది ఇంకోసారి వేరే అమ్మాయిని లవ్ చేసినప్పుడు నువ్వు ఎలా అంటున్నావు ఫస్ట్ చూపించి లవ్ చేయి. చెప్పు అర్థమైందా? నేను ఇట్లాంటి అట్లాంటి అని చెప్పి నేను లవ్ చేస్తాను ఫస్ట్ మంచిగా ఉంటా, తర్వాత ఇట్లా తయారైతా అని చెప్పేసి ఫస్ట్. నువ్వు అట్లా చెప్పు ఫస్ట్ వచ్చి రాగానే అరిచేసాను మళ్ళీ ఫస్ట్ మంచిగా ఉండి మంచి ఇట్లా మంచిగా మాట్లాడి దాని తర్వాత గై చేస్తే ఆడు కూడా బాధపడతారు మళ్ళీ అర్థమైందా
నీలా ఉండర్లే అందరూ తెలుసు అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు. తెలుసు ఎంత అర్థం చేసుకున్నా అంతే లాస్ట్ కి. సరే చూసుకుంటా. ఎవరో మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన దగ్గరకు వచ్చి మాటలు మాట్లాడితే చెప్పాలి. ఎవరో మాటలకి నాకు చెప్పాలి. వేరే మాటలు ఎందుకు వినాలా అంతే. వేరే మంచి కోసమే చెప్తారు ఫ్యూచర్ కి. అదే నాకు కూడా మస్తు చెప్పి అర్థం చేసుకోలే. నాకు మస్తు మంది చెప్పారు అట్లా అంటే మళ్ళీ ఎందుకు నేను ఫస్ట్ అందరు చెప్పి నువ్వు వద్దని నేను వినలేదు అందరి మాట. అందమైనా వినకుండా నేను నిన్ను ట్రస్ట్ చేసిన. ట్రస్ట్ చేశాను. ఆ ట్రస్ట్ పెట్టుకోలేకపోయినావు. నువ్వు కూడా పెట్టుకోలేకపోయినావు. నేను నన్ను కూడా మస్తు అన్నా అయినా నువ్వు మాట పడుకోకుండా నువ్వు ఆడపిల్లలా ఉంటే నీకు అర్థమవుతుంది బాధ. ఉంటే నీకు కూడా అర్థమవుతుంది బాధ. మేము ఎన్ని కష్టాలు పడుతున్నావు అర్థమైందా? అర్థమైంది. మగపిల్లలు అన్ని హ్యాండిల్ చేస్తారు. అవును హ్యాండిల్ చేసి ఇట్లా అయినా హ్యాండిల్ చేసి ఇట్లా అయినా. నా కోసం ఏం చేసినావురా? అవును ఏం చేయలేదు. ఎప్పుడెప్పుడు నాతో కొట్లాడాలా, ఎప్పుడెప్పుడు నాతో గొడవడాలా, ఇది తప్ప ఇంకేం చేసినావు? అది నువ్వు చేస్తున్నావు, నేను కాదు. అది చేసేది నువ్వు. ఎప్పుడెప్పుడు వెళ్ళివాడాలని ఇమ్మకుండా ఏం పనిపట లేదు. రిలేషన్షిప్ కాపాడ నీకే నేను మస్తు సార్ సైలెంట్ ఉన్నా. తప్పు నా లేకపోయినా నేనే సారీ చెప్తుండే. ఇంకేం చేయాలి ఇప్పుడు? తప్పంత ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పు నాదే. సారీ. అవసరం లేదు నాకు సారీ. తీసుకో. తర్వాత క్షమించేది బుద్ధి లేకపోతే వేస్ట్ అంతే. అర్థమైందా? నువ్వు బ్రేకప్ చెప్పకముందు క్షమించు నన్ను ఇవన్నీ చెప్తున్నా తప్పు నా లేకపోయినా నేనే సారీ చెప్తున్నా. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడి వేస్ట్ అంతా అయిపోయింది అంత వదిలేసి వాళ్ళ ఐడి తీసుకో. మంచిగా నేను ఒక మంచి రిలేషన్షిప్ లో ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు చక్కగా అవుతావు. నా బాధ కూడా నీకు అర్థమవుతుంది. దొరుకుతుంది అప్పుడు ఒక అమ్మాయి అంతా ఏమంటారు బెటర్ కావాలి, బెటర్ దొరుకుతుంది. అంతా యూజ్ చేసుకొని పోయే అమ్మాయి దొరుకుతుంది. అప్పుడు చక్కగా అవుతావు. నా అలా నిన్ను అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు దొరకరు. అది గుర్తుపెట్టుకో. మంచిగా యూజ్ చేసుకొని వెళ్ళిపోయే అమ్మాయి దొరుకుతుంది. నా అలాగని ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే ఇట్లనే ఉంటారు. అర్థం చేసుకోలేదా? అన్ని అర్థం చేసుకోలే చెప్పేసి అర్థం చేసుకోలే అని చెప్పు. చెప్పు ఒక మాట చెప్పేసి. ఏవైతే అర్థం చేసుకోవాలో అవి అర్థం చేసుకోలేదు. మిగతా అర్థం చేసుకో. ప్రేమనే లేనప్పుడు ఇక నేను నీతో ఉండి అసలు చెప్పినావు కదా అన్ని అర్థమైందా? అర్థం చేసుకోలే అంటే ఇగో ఏవైతే సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలో అవి అర్థం చేసుకోకపోతే వేస్ట్ కదా. అవి కూడా అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతుందిలే. మంచిగా యూజ్ చేసుకొని వేటోళ్ళు దొరుకుతారు. అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. మంచిగా ఏమంటారు జెన్యూన్ ఉండి ఆనెస్ట్ ఉండే వాళ్ళతో ఇట్లానే ఉంటది మీకు. అది యూనివర్సల్ ప్రాబ్లం నీదే కాదు. అర్థమైందా? యూనివర్సల్ ప్రాబ్లం గురించి చెప్పు. అలాగే అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఏంటంటే చెప్పాలా? ఏం లేదు. ఎవరి లైఫ్ లో వాళ్ళకి తెలుసు. మంచి అమ్మాయి ఉంటే లాస్ట్ కి వదులుకుంటారు. వదులుకొని తర్వాత బాధపడతారు. అదొకటి రియలైజ్ అవుతుంది. అమ్మాయిలు ఒకటే అంటలే. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మాట్లాడుతుంటే కూడా మళ్ళీ మధ్యలో వచ్చి అది అరుస్తుంది కానీ నా మాట లేదు. అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి. నాకు చెప్పమని చెప్పిండు. అందుకే నేను చెప్తున్నా. చెప్పమని చెప్తున్నప్పుడు మధ్యలో ఎందుకు వస్తుండ? ఏం రాలే. నేను మధ్యలో వచ్చినా నీకు ఇప్పుడు వస్తుండే కదా. నేను మాట్లాడుతున్నా నువ్వు ఎందుకు వస్తున్నావు అని అడిగినా నీకు. చెప్పు అలా కూడా అన్నప్పుడు చెప్తుంటే మరి మధ్యలో ఎందుకు వస్తున్నావు? మరి ఇదేం మానుకుంటేనే మంచిగా ఉంటుంది. కదా అది చేయొద్దు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ కాకుండా నేను మీద అరుస్తే ఏంది? నేను తోడు ఉంటే ఏంది? సరే నార్మల్ పర్సన్. ఇప్పుడు నాకు అర్థమైందా? తెచ్చుకుంటా. అర్థం చేసుకునేటోళ్ళు ఉండేటోని తెచ్చుకుంటా. అదే నీకు అలాంటి కావాలి. బెటర్ కావాలి కదా నీకు. బెటర్ దొరుకుతాడు. అర్థమైందా? నీ దగ్గర ప్రేమ ఎక్స్పెక్ట్ చేయడం కన్నా బెటర్ పెట్టుకోవడం బెస్ట్. నువ్వు నాతోని గొడవడడం కన్నా నువ్వు ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని మంచిగా ఉండు హ్యాపీగా. ఎందుకు చెప్తున్నావు? ఆ అమ్మాయిని తెచ్చుకుంటా ఈ అమ్మాయిని తెచ్చుకున్నా కదా తెలుసు నాకు. ఆల్రెడీ తెచ్చుకున్నాక అమ్మాయి తెచ్చుకోలేదు నేను. ఆల్రెడీ తెచ్చుకున్నాక ఇంకేంది మాట్లాడేది నీతోని నేను. సో గైస్ ప్రామిస్ చెప్తున్నా ఏ అమ్మాయిని తీసుకోవాలి. అబద్ధాల ప్రాబ్లం ఎందుకు వేస్తావురా? నీకు ఓడి చెప్పిరావు అని ఫస్ట్ అక్కడ అమ్మగడికి ఆన్ మాట ఇది మాట వినడం కాదు. ఫస్ట్ నా మీద నమ్మకం లేదా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నమ్మకం లేనందుకే ఎన్ని రోజులు ఉన్నా. మనం అంటున్నావు మాటలు. ఇప్పుడు తీసేసుకున్నావు కదా నమ్మకం. ఇప్పుడు లేదు నమ్మకం నాకు నీ మీద. ఇప్పుడు లేదు నాకు నీ మీద నమ్మకం. ఏం నమ్మకం లేదు? ఉండే. సరే వదిలేసే. నా కెమెరా ఆబ్జెక్ట్ చేయతో మాట్లాడి వేస్ట్. ఇట్లనే అర్థమవుతుంది. తీసుకోపోతున్నావు సరే. ఇట్లనే మాట్లాడతాడు. నన్ను ఇట్లనే మ్యానిపులేట్ చేస్తాడు. అది ఇది చేస్తాడు. నువ్వే
బ్రేకప్ చెప్పింది నువ్వే కదా. ఇంత ప్రేమ చూపించినా లాస్ట్ నాకు ఇచ్చా ఇదే కదా ఎంత ప్రేమ సొల్యూషన్. చూపించినా, ఎంత ప్రేమ చూపించినా అదే ప్రేమ లేదనే పోతున్నా, అది గుర్తుపెట్టు. తెలుసు. ప్రేమ ఉంటే నేను మంచిగానే ఉంటుండే. నీ దగ్గర మంచి మీద చేసుకొని చెప్పు, ఏం ఎక్స్పెక్ట్ చేశాను నీ దగ్గర నుంచి నేను ప్రేమ తప్ప. చెప్పు నాకు, చెప్పు నాకు. ఆన్సర్ వచ్చేసింది, అయిపోయింది. ఏమడిగినా నేను ఆన్సర్ వచ్చేసింది, ఏమడిగినా నేను చెప్పాలి. ఆన్సర్ అర్థమైపోయింది. అవసరం లేదు, ఆన్సర్ క్లారిటీ అర్థమైపోయింది. కాదు, అటు తిరిగి చెప్పు ఏం నేను చెప్పాలా? నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసిన. చెట్టు అని చెప్పిన. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఎక్స్పెక్ట్ లేనప్పుడు వేస్ట్ ఏం చేసిన అంతే కదా. నేనేం ఎక్స్పెక్ట్ చేసిన, ఏం ఎక్స్పెక్ట్ చేయలే, ఏం ఎక్స్పెక్ట్ చేయలే, ఇప్పటిదాకా ఏం ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్స్పెక్ట్ చేసిన అది కూడా లేదు. ఇచ్చినా కూడా నాకు కనిపిస్తలేదు నా ప్రేమ. వాళ్ళు ఏం చేయాలి? నేను ఇస్తే బాగుంటుండే, మనకి ఇవన్నీ కాకపోతే. ఇగోగా చెప్తున్నా, మళ్ళీ ఎత్తున్నా డైలాగ్. ఆరెంజ్ సినిమాలో ప్రేమ కొన్ని రోజులు మంచిగా ఉంటుంది అంటారు కదా, ఇవి అదే చేస్తుంది. ఫస్ట్ ఏమో మంచిగా అనిపించింది, ఇప్పుడేమో బోర్ కొట్టేసింది నా ప్రేమ. బోర్ కొట్టలేదు, నువ్వు మారిపోయినావు, అది చెప్పు. అది నీ ఊహ, నీ మైండ్ సెట్, అది అర్థమైందా? నీ మైండ్ సెట్ ఫస్ట్ ఎట్లుండే అది ఆలోచించు. ఫస్ట్ నువ్వెట్లుండే అది ఆలోచించుకో ఫస్ట్. నన్ను అని ముందు అయితే వెళ్ళిపోతున్నా, కెమెరా ఆఫ్ చేసి ఇవన్నీ తీసుకొచ్చినాడు. దన్న చెయ్యినతో మాట్లాడి లాగ్ చేయడం కన్నా ఆఫ్ చేసి